హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు అయితే వెయిట్ లాస్ జర్నీలో డే 45 అనమాట. సో ఇంకా 15 డేస్ మాత్రమే ఉంది 60 డేస్ కంప్లీట్ అవడానికి. యాక్చువల్ గా మీ అందరికి కూడా సారీ చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ 3 డేస్ వీడియోస్ పెట్టలేనందుకు. పెడదాం అనుకున్నాను కానీ ఎడిటింగ్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను సండే రోజు వీడియో అన్ని షూట్ చేసుకున్నాను కానీ ఎడిటింగ్ ఏమి చేయలేదు. ఇంకా మండే నుండి కూడా ఎందుకో తెలియదు 2-3 డేస్ కొంచెం బద్ధకం అనిపించి ఇంకా వీడియోస్ కూడా పెట్టడానికి అసలు ఇంట్రెస్ట్ రాలేదు. అందుకని ఇంక వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఇంకా ఇప్పుడు పెడుతున్నది సండే రోజు వ్లాగ్ అనమాట. సో మండే రోజు ఏం చేస్తానంటే, ఈ రోజు ఈవినింగ్ 5 o'clock ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు అన్ని వీడియోస్ ఎలా చూస్తున్నారు, ఈ రోజు ఈ 2 వీడియోస్ కూడా అలాగే చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. కానీ వీడియోస్ అని అలా చేస్తూనే ఉంటాను, అలాగే నేను వెయిట్ కూడా తగ్గుతూ ఉంటాను. సో సండే రోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను ఏంటో అన్ని కూడా మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కాకపోతే అంతకన్నా ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోస్ అని లైక్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, ప్రతి వీడియోలో కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్లు అయితే ఎవరు చేయట్లేదు. సో అందుకని మీరు చూసినప్పుడు స్టార్టింగే చెప్తున్నాను అనమాట, వీడియోలు అనేది లైక్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. సేమ్ నిన్న మార్నింగ్ వెయిట్ ఎంత ఉన్నానా, ఈ రోజు మార్నింగ్ వెయిట్ కూడా సేమ్ అంతే ఉన్నాను. ఇంచు కూడా తగ్గలేదు, పెరగలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే మార్నింగ్ చూసినప్పుడు ఒకలాగా ఉంటది వీడియో, అండ్ లాస్ట్ లో అంటే స్టార్టింగ్ చూపించింది ఒకలాగా ఉంటది, లాస్ట్ లో చూపించింది వేరొకలాగా ఉంటది. కానీ రెండు ఒకటే, నేను పోస్ట్ చేయలేదు. అంటే మార్నింగ్ది వేరు సపరేట్ వీడియో, ఈ అండ్ ఎండింగ్ వీడియో కూడా సపరేటే. నేను రెండు కూడా ఒకే రోజు అంటే ఎట్ ఏ టైం తీసిన వీడియో అయితే కాదు, ముందు రోజుది నెక్స్ట్ డేది 2 రోజులది కలిపే అనమాట వీడియో. కాకపోతే సేమ్ ముందు రోజు 69.75 ఉన్నాను, నెక్స్ట్ డే కూడా అంటే సండే మార్నింగ్ కూడా 69.75 ఉన్నాను. సో మండే మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ లో ఉంటది, చూసేయండి ఓకేనా. ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.75 grams అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి కూడా ఏమీ తగ్గలేదు. సో ఇంకెలా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత 8:30కి గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ టీ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అనమాట. ఇది నేను 8:30కి తీసుకున్నాను. ఆ టైంలో నేను 1.5 లీటర్ వాటర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నేను బొబ్బరి పప్పుతో దోశలు వేసాను అనమాట. సో ఆల్రెడీ బొబ్బరి పప్పులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బొంబాయి చట్నీలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది, ఎందుకంటే శనగపిండి, అది కూడా నేను ఇది బయట నుండి కొన్న పిండి కాదనమాట, పప్పు కొనేసి సపరేట్ గా మా అమ్మ వాళ్ళు పౌడర్ చేసి పంపించారు. ఇంక ఇదే నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకున్నాను. హెల్త్ కూడా మంచిది కదా, బయట దానికన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునేదే బెటర్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఇక్కడ స్పెషల్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేశాను అనమాట. రైస్ వండాను, రైస్ లోకి రసము, అండ్ మా హస్బెండ్ వాళ్ళ కోసం చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. కానీ వీళ్ళందరికీ ప్రిపేర్ చేసి అంటే మా హస్బెండ్ కి మా బాబుకి ప్రిపేర్ చేసి నాకు మాత్రం నేను చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ గా అయితే తీసుకున్నాను. యాక్చువల్ గా ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేసుకొని ఎదురుగా పెట్టుకొని తినకుండా చపాతీ తీసుకొని, ఎందుకు అంటే తిన్నప్పుడు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకే నోరు కంట్రోల్ చేసుకొని ఇంకా మనం డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డైట్ కరెక్ట్ గా చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంక ఈసారి మాత్రం బిర్యానీ అయితే ఒక ముద్ద కూడా నేను అసలు టేస్ట్ చూడలేదు. ఎందుకు అంటే చూసినప్పుడు బాగానే ఉంటుందని చెప్పాను కదా, సో అందుకని ఇంక ఈసారి అయితే అసలు బిర్యానీ టేస్ట్ చేయకుండా నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్న చపాతీయే ఇక్కడ నేను తింటున్నాను అనమాట. ఆల్రెడీ జొన్న రొట్టె అయితే నేను ప్రిపేర్ చేసుకోలేదు, టైం సరిపోక. ఇంకా నా లంచ్ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అండ్ 4:30కి నేను ఇక్కడ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను మార్నింగ్ ఒకసారి ఇంకా ఈవినింగ్ ఒకసారి గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను. చూస్తారు కదా మార్నింగ్ ఏం తిన్నాను, ఆఫ్టర్నూన్ ఏం తిన్నాను అన్ని కూడా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి నేను ఏమీ తినలేదనమాట. ఈవినింగ్ 4 o'clock కాదు 4:30 అవుతుంది, అప్పుడు గ్రీన్ టీ అయితే తాగాను మరబెట్టుకొని. సో ఇంకా అదే నాకు లాస్ట్ సండే
ఇంకేమి కూడా తినలేదు. నాకు ఎందుకు ఆకలి అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ బొబ్బరట్టు తిన్నాను, అందులోని ప్రోటీనే ఉంటుంది. సో టమ్మీ ఫుల్ గానే ఉంటది, తెలిసిందే కదా ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆకలి వేయదని. ఇంకైతే ఆకలి అయితే నాకు ఏం అనిపించలేదు, కడుపు నింపుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మధ్యాహ్నం కూడా చపాతీ తీసుకున్నాను. చపాతీ ఎందుకు తీసుకున్నాను అంటే చూపించాను కదా స్పెషల్స్ ఏమేమి చేశాను అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. కానీ అది ఓన్లీ మా పెద్ద అబ్బాయికి, మా హస్బెండ్ కి, వీళ్ళిద్దరికి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి బిర్యానీ, అన్నము, రైస్, కర్రీ ఇవన్నీ వండేటప్పటికి నాకు టైం అయిపోయింది. సండే అంటే ఇంకా ఆల్రెడీ తెలిసిందే అందరికి, ఎందుకంటే వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా మా వాషింగ్ మిషన్ అది పనిచేయక నేను వాషింగే అన్ని చేసుకున్నాను అనమాట. బట్టలు అవి బయటని అదే ఉతుక్కున్నాను. సో అందుకని నాకు టైం సరిపోక ఆ రోజు ఏం చేశానంటే ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోలేదు, చపాతీ చేసుకున్నాను అనమాట గోధుమ పిండితోటి. అదైతే ఫాస్ట్ గా అయిపోద్ది. జొన్న రొట్టె అయితే నాకు ఎలా లేదన్నా ఒక 45 minutes 50 minutes పడుతుంది అనమాట నేను అది ప్రిపేర్ చేసుకునేటప్పటికి. ఓన్లీ 2 రోటీసే చేస్తున్నాను, కానీ ఆ 2 రోటీస్ చేయడానికే నాకు టార్చర్ కనిపిస్తుంది. అది నా ఒకదానికి మాత్రమే. ఇంక ఇంట్లో అందరికి చెయ్యాలంటే నాకు చాలా టైం అయిపోద్ది. ఇంక అందుకని చెప్పేసి అప్పటికి నాకు 2:15 అయిపోయింది అవన్నీ నేను ప్రిపేర్ చేసేటప్పటికి. ఇంకా నాకు నేను మళ్ళీ జొన్న రొట్టె కలుపుకొని పాముకొని అవన్నీ చేసుకోవాలంటే ఇంకా అవ్వదని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంక నాకు చపాతీ చేసేసుకున్నాను. చపాతీలో కూడా నేను చికెన్ కర్రీ కాంబినేషన్ గా తీసుకున్నాను. ఆల్రెడీ చపాతీలో ఫైబర్ ఉంటది, ఇంకా ఆనియన్ లో కూడా ఫైబర్ ఉంటది, కాబట్టి నాకు అవి అలాగా సరిపోయని చెప్పేసి ఇంకా సలాడ్ కింద కీరా కానీ క్యారెట్ కానీ ఏమీ పెట్టుకోకుండా నార్మల్ ఇంకా నా లంచ్ ఆ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నాకు ఈవినింగ్ ఆకలి వేస్తేనే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ మధ్య వీడియోస్ లోని నేను ఎక్కువ శాతం మార్నింగ్ ఆఫ్టర్నూనే పోస్ట్ చేస్తున్నాను, ఈవినింగ్ వేవి కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఆకలి వేస్తేనే తింటున్నాను, ఆకలి వేయకపోతే తినట్లేదు అనమాట. ఎందుకు అంటే ఆకలి వేస్తే తిన్నా పర్వాలేదు, కానీ ఆకలి వేయకుండా తినేసి తర్వాత ఇబ్బంది పడడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇబ్బంది పడకుండా నీట్ గా హెల్దీగా ఉండడం మంచిది కదా. అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే ఇంక నేను ఏమీ తీసుకోలేదు. సో ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఎంత వెయిట్ తగ్గని ఏంటని చూపిస్తాను, చూసేయండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటాం. ముందు రోజుకి ఈ రోజుకి 10 grams అయితే పెరిగాను అనమాట. సో ఇంకా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా వెయిట్ తగ్గుతానని నమ్మకంతో అయితే ఈ వీడియో మీతో పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్, సీ యూ.